సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆ న్యూరో సర్జన్ అదేనండి, ఆ నరాల డాక్టర్ మానసిక స్థితి సరిగా లేని వాళ్ళకిచ్చే మందుల్ని నాకిచ్చారు. వెన్ను నొప్పికి నేను వాడిన మందులకి ఎలాంటి సంబంధం లేదని తెలిసి నిర్ఘాంతపోయాను. మా స్నేహితురాలి ఫ్యామిలీ డాక్టర్ మీలాంటి వాళ్ళనే చదువుకున్న మూర్ఖులంటారు. డాక్టర్ గారు ఇచ్చారు అనగానే వేసుకున్నారు సరే, అసలు ఆ మందులేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక పేషెంట్గా మీ మీద కూడా ఉంటుంది కదా అన్నారు. నిజమే, వైద్యం వ్యాపారం అయిపోయిన ఈ కాలంలో మందుల దుకాణాల వారికి, పరీక్షలు చేసే ల్యాబొరేటరీల వారికి, డాక్టర్లకి అందరికీ అవినాభావ సంబంధాలుంటాయి అంటారు. జబ్బు పడిన పేషెంట్లకి ఎవరిని నమ్మచ్చో, ఏ మందులు వాడాలో వద్దో ఎలా తెలుస్తుంది చెప్పండి? ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు డిఫరెంట్ టైప్ ఆఫ్ బనారస్ మెటీరియల్స్ ని తీసుకొని ఒక రిచ్ పార్టీ వేర్ సారీని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ రోజు మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే మౌనిక. శిరీష గారు, ఇప్పుడు బనారస్ లోని మనకి డిఫరెంట్ షేడ్స్ అని డిజైన్స్ అని వస్తుంటాయి కదా, వీటితోటి మనం ఒక మంచి గ్రాండ్ సారీ గానీ డిజైన్ చేసుకోవాలంటే ఎలాంటి షేడ్స్ యూజ్ చేయాలి? ఈ రోజు మా సకులకు మీరు నేర్పాలి. యాక్చువల్గా బెనారస్ క్లాత్స్ అనేవి కొంచెం కొన్నిసార్లు ఏంటంటే కొన్ని హెవీ వెయిట్గా ఉంటాయి, కొన్ని ఏమో లైట్ వెయిట్గా ఉంటాయి. ఈ శారీ ఎస్పెషల్లీ చేసినప్పుడు ఒక్కటి గమనించుకోవాలన్నమాట, కొంచెం లైట్ వెయిట్లోనే తీసుకోవాలి మెటీరియల్ ఎప్పుడు కూడా. ఎందుకంటే టోటల్ 5.5 మీటర్స్ శారీ వచ్చినప్పుడు అది బాగా వెయిట్ అవుతే అది కట్టుకోవడానికి అంత కంఫర్ట్గా ఉండదు. ఆ వెయిటే చాలా వెయిట్. ఇప్పుడు కంచిపట్టు శారీస్ కూడా యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఎందుకు లైక్ చేయట్లేదంటే, మంచి డిజైన్స్ ఉంటే మంచి ఇది ఉంటుంది, కానీ వెయిట్ వల్లనే. సో ఇప్పుడు కంచిపట్టులో కూడా లైట్ వెయిట్లు వస్తుంది. అందువల్ల వెయిట్ అనేది ఇప్పుడు ఆడపిల్లలు అంటే చీరలు కట్టేదే తక్కువ, సో ఆ తక్కువలో కూడా హెవీ వెయిట్లు కట్టలేరు కాబట్టి కంఫర్ట్గా లైట్ వెయిట్లు కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ లైట్ వెయిట్లు మనం గనక ఫ్యాబ్రిక్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని అంటే దీన్ని డిజైనర్ వేర్గా ఎలా చేసుకోవచ్చు అని నేను చెప్తాను. ఆ బార్డర్స్ అనేది కూడా మనం కంప్లీట్ గా బెనారస్ కనుక తీసుకున్నట్లయితే కొంచెం రిచ్ లుక్ ఉంటుంది. మరి మా సకులకి అర్థమయ్యేలాగా మీరు ఒక డిజైన్ అంటే మీరు డిజైన్ చేసిన ఒక సారీని చూపిస్తే? తప్పకుండా. యాక్చువల్గా ఇది మనం డిజైన్ చేసిన శారీ అమ్మా. దీంట్లో ఇదంతా పోల్కా డాట్స్ అనమాట. పోల్కా డాట్స్ లో కూడా బెనారస్ లో లైట్ వెయిట్ వస్తున్నాయి అనమాట. ఈ లైట్ వెయిట్ శారీ అంతా ఇది ఒక 2.5 మీటర్స్ పళ్ళు తీసుకున్నాం. తీసుకుని మధ్యలో ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ కలర్ తీసుకున్నాం అనమాట. అంటే మల్టీ కలర్ తీసుకున్నాం, ఇలా మల్టీ కలర్ అనమాట. ఈ మల్టీ కలర్ లో ఏదైనా తీసుకోవచ్చు మన పళ్ళుకి. డార్క్ గా ఉన్న అంటే మన స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా, కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ కలర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా కూడా. వీటిలో కలర్ కొంచెం లైట్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ మస్టర్డ్ కలరు, ఈ ఎల్లో, ఇట్లాంటివన్నీ లైట్ పింక్, ఇలాంటివన్నీ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కొంచెం కలర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే డార్క్ కలర్స్, బాటిల్ గ్రీన్, మెరూన్, పర్పుల్, అట్లా రాణి పింక్ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనం అంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా మనం తీసేసుకున్నట్లయితే దీనికి ఏదైతే బెటర్గా ఉంటుంది అనేది మనం ఆ కలర్ని మనం పళ్ళుకి వేసుకోవడం జరుగుతుంది. ఇది మనం పళ్ళు వేసుకున్నాం అనమాట. ఇందులో ఉన్న పింక్ తీసుకున్నాం, ఇందులో ఉన్న పర్పుల్ తీసుకున్నాం. ఓకే, పర్పుల్. దీంట్లో ఇట్లా ఈ లోటస్ లాగా కూడా మనకు బార్డర్స్ బయట తిరుగుతాయి. ఇదంతా కూడా వచ్చి కాపర్ కలర్ లో ఈ పోల్కా డాట్స్ అనేది ఇచ్చాడు. ఇది కూడా బెనారస్ క్లాత్. ఇప్పుడు బెనారస్ క్లాత్ బయట తిరుగుతుంది మౌనిక, గోల్డ్, కాపర్, యాంటిక్ అట్లా. మనం కనుక అది ఈ కొంచెం కాస్ట్లీ ఉన్నా కూడా అదొక మీటర్ కనుక మనం బ్లౌజెస్ కుట్టించుకుంటే అన్ని పట్టు చీరల మీదకి కూడా ఒక బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం రిచ్ గా ఉంటుంది. పట్టు చీరల మీదకి, ఓల్డ్ పట్టు శారీస్ మీదకి ఇప్పుడు కొందరికి సైజులు రావు బ్లౌజెస్ కి. సో వాళ్ళకి ఏంటంటే ఒక గోల్డ్ గానీ యాంటిక్ గానీ ఏదైనా ఒక సింగిల్ కలర్ బ్లౌజ్ కంప్లీట్ గా మనం కుట్టించుకున్నట్లయితే అది తర్వాత మనం అంటే 2-3 శారీస్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకేనా, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది దీంట్లో. ఇలా వన్స్ శారీ రెడీ అయిపోయిన తర్వాత దీని బ్లౌజ్, ఇప్పుడు బ్లౌజ్ వచ్చి మనం ఈ కలర్ తీసుకున్నామమ్మా. అంటే ఈ కలర్ కి ఈ బార్డర్ లో ఏదైతే మనం బెనారస్ యూజ్ చేసామో ఇది ప్యూర్ బెనారస్ అనమాట. ఈ ప్యూర్ బెనారస్ బ్లౌజ్ కూడా ఇదే తీసుకున్నాం. దీనివల్ల పార్టీ లుక్ ఉంటుంది అనమాట, బాగా షైనీగా, బాగా మంచి ప్యూర్ జెరీ. ఇదంతా కూడా మన శారీలో కూడా కరెక్ట్ గా ఉందన్నమాట కలర్. అవునవును. మరి బ్లౌజ్ అంతా మనకి బాడీకి ఇదే మెటీరియల్ వచ్చింది, కంప్లీట్ గా షైనింగ్ తోటి బాగుందన్నమాట. ప్యూర్ బెనారస్ క్లాత్ తీసుకుని ఇలా ఏదైనా ఇప్పుడు ఇది కాపర్ కలర్, గోల్డ్ కలర్, ఇట్లా సిల్వర్ కలర్ ప్యూర్ బెనారస్ లో దొరుకుతుంది అనమాట. అంటే మన పట్టు చీరలకు ఏదైతే జెరీ వస్తుందో అలాంటి కలర్స్ ఇవి. ఇది ఒకటి మన సింగిల్ బ్లౌజ్ కుట్టి చేసుకుంటే
మల్టీపర్పస్ గా ఉపయోగపడుతుంది లేడీస్. ఓహో, ఈ ఐడియా బాగుంది. శిరీష గారు, మరి సారీ మీద చాలా ఎక్కువ వర్క్ అది ఉంది కదా, ఓన్లీ దీనికి బార్డర్స్ ఇచ్చి ఇక్కడ హైలైట్ చేశారు కానీ బ్లౌజ్ మీద ఏమి ఇవ్వలేదు ఎందుకండి? ఎందుకంటే ఇది ప్యూర్ బెనారస్ క్లాత్ కదమ్మా. ఓకే. ఈ క్లాత్ యొక్క ఫ్యాబ్రిక్ యొక్క గొప్పతనం కనిపించాలి అంటే దాన్ని మనం వర్క్ అంతటితో కవర్ చేసామనుకో, అప్పుడు నార్మల్ క్లాత్ లోనే అయిపోతుంది. ఏ రా సిల్కో లేకపోతే ప్యూర్ సిల్కో అట్లా తీసుకున్నట్టు ఉంటుంది కదా. సో ఇది కూడా బెనారస్ క్లాత్ వాడాం కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అనేది మనం ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం వర్క్ ఇవ్వలేదు. ప్లస్ అది కాకుండా ఇది కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటుంది, అంటే 30, 35, 40 వరకు, కొంచెం అబౌవ్ 30s బాగుంటాయి. సో వాళ్ళకి కొంచెం వర్క్ అంటే స్టోన్ వర్క్ అదంతా కూడా పెద్ద ఇష్టపడరు. ఈ శారీ అంతా వచ్చి ఇదంతా వచ్చి డాట్స్ చూడమ్మా, శారీ ఒకసారి, శారీ అంతా వచ్చి పళ్ళులో వచ్చి పోల్కా డాట్స్, ఈ ప్లీట్స్ లో వచ్చి ఆల్ ఓవర్ డిజైన్. దీనిలో ఎక్కడ కూడా మన స్టోన్ వర్క్ ఎక్కువ టచ్ చేయలేదు, జస్ట్ బార్డర్ లో మట్టికే ఈ లోటస్ లో అది చాలా చిన్నగా స్టోన్ వర్క్ అనేది ఇచ్చాము. ఇక్కడ కూడా ఇక్కడ ఇచ్చి మరి ఇక్కడ బాగుండదు కాబట్టి సో ఇక్కడ ఇచ్చాం. అంతేగాని ఈ మధ్యలో ఉన్న దాని మీద మాత్రం ఎక్కడ మన వర్క్ టచ్అప్ చేయలేదు. ఓకే. సో అందుకని ఈ మధ్యలో అనే కాన్సెప్ట్ ఎక్కడైతే మన వర్క్ టచ్అప్ చేయలేదో బ్లౌజ్ లో కూడా ఈ మధ్యలో ఈ క్లాత్ కుట్టాం కదా, సో దీని మీద కూడా మనం వర్క్ ఇవ్వలేదు అనమాట. ఓకే, ఒకసారి బ్లౌజ్ ఇలా పెట్టి చూద్దామా ఎలా మ్యాచ్ అవుతుందో. ఓకే, ఇక్కడ ఉన్న మెటీరియల్ ఇదే వాడాము. ఇదే ఎక్కువ రిచ్ గా ఉంది, శారీ హెవీగా ఉంది, ఇంకా మళ్ళీ దీనికి వర్క్ ఎందుకు అన్నట్టుగా మనం ఏం లేదనమాట. సో హ్యాండ్స్ మట్టికే మనం ఈ మల్టీ కలర్ వాడామన్నమాట. అండ్ అంటే నార్మల్ గా ఒక పిన్ పెట్టేసి వదిలేసినా సరే పళ్ళు బాగానే ఉంటుంది, లేదా మనం మొత్తం టై చేసి ప్లేట్స్ లాగా కూడా బాగుంటుంది. ఓకే. అండ్ ఇక్కడ ఇది ఈ పీస్ యూజ్ చేశారంటే ఇక్కడ మన ప్లీట్స్ లో ఉంది కాబట్టి చేతులకు అది వాడామన్నమాట. ఇట్లా మన పళ్ళు వేసుకున్నప్పుడు హ్యాండ్స్ కొన్ని మల్టీ కలరు, పళ్ళులో వచ్చిన ఈ పర్పుల్ కలరు, కిందకు వచ్చేసి మళ్ళీ మల్టీ కలరు. సో చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా 30+ వాళ్ళకి 35+ వాళ్ళకి బాగుంటుందని, ఒకవేళ కొంచెం ఈ మ్యారేజ్ టైంలోని 20 years వాళ్ళు కూడా ఇలాంటి యూజ్ చేస్తారు కదా, బనారసి వాడతారు కదా, వాళ్ళు కానీ ఇలాంటి సారీ డిజైన్ చేసుకుంటే బ్లౌజ్ కి ఏమైనా కొంచెం డిఫరెన్స్ చూపించడం? అప్పుడు బ్లౌజ్ ఇలా కాకుండా డిజైనర్ బ్లౌజ్ చేసుకోవచ్చమ్మా. కంప్లీట్ గా డిజైనర్ బ్లౌజ్ చేసుకుంటా, అంటే ఇదంతా ప్లెయిన్ గా ఉంది. సో ఇలా కాకుండా ఈ బెనారస్ కాకుండా కంప్లీట్ గా ఈ గ్రీన్, ఈ పర్పుల్, సో